వెర్రి 1000 రకాలంటారు, కానీ తెలివి మాత్రం 9 రకాలంటున్నారు నిపుణులు. మనం ఏం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం ఉందంటున్నారు. ఇంతకీ ఆ 9 రకాల తెలివితేటలేంటి? వాటిలో మన స్థాయిని నిర్ణయించేవి ఏవి? తెలివితేటలు మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం. ఈ తెలివితేటల మీదనే ఒక మనిషి ఎదుగుదల ఆధారపడి ఉందంటారు. ఇక ఈ తెలివితేటల విషయానికొస్తే కొంతమంది పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా అని పొగిడేస్తూ ఉంటాం. అందుకే ఆ అబ్బాయికి ఎన్ని తెలివితేటలో, ఆ అమ్మాయి ఎంత తెలివైనదో అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ మాటలు సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. పిల్లలకు తెలివితేటలు పెరగడానికి సరస్వతి లేహ్యాలు వంటివి కూడా వాడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇంకొన్ని ఇళ్లలో అయితే నీ ఫ్రెండ్ చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడో, వాడుకున్న తెలివితేటలు నీకు లేవు అంటూ పోలుస్తూ ఉంటారు. మనం ఎన్నన్నా అనుకున్నా నిజానికి కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటే మరికొందరికి తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఎవరైనా ఏదైనా బాగా చెప్తే తెలివి ఎక్కువే ఉంది అంటూ ఉంటారు. బాగా చదివే పిల్లలను తెలివైన వారిని పొగుడుతూ ఉంటారు. ఎత్తి పొడుపుగా మాట్లాడితే అతి తెలివి ఉపయోగిస్తున్నావా అని సెటర్లు కూడా వేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ ఒకటేనా? ఏం చేసినా ఒకే తెలివి కింద జమ కట్టేస్తారా అంటే కాదు. తెలివి 9 రకాలు అంటున్నారు నిపుణులు. ఆ 9 రకాల స్థాయిని బట్టే ఒకరి తెలివితేటలు ఆధారపడి ఉంటాయంటున్నారు. ఈ తెలివితేటల్లో మొదటిది లెక్కలు వేసే జ్ఞానం. ఎవరైనా కేవలం వేళ్ల మీదో జస్ట్ మనసులోనో ఆలోచించుకుంటూ లెక్కలు వేయగలిగితే దాన్ని లెక్కలు చేయగల జ్ఞానం అంటే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇక తప్పులు లేకుండా చదవటం, రాయటం, త్వరగా కొత్త భాషను నేర్చుకోగలగటం, వీలైతే కవితలు, కథలు రాయగలగటం వంటి భాషాపరమైన తెలివి అంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ గా చెప్తారు. ఆ తర్వాత ఇతరులను అర్థం చేసుకునే జ్ఞానం అంటే మన చుట్టూ ఉండే వారిని వారి దృష్టితో చూసి అర్థం చేసుకోగలిగే జ్ఞానం అన్నమాట. దీనిని ఇంటర్పర్సనల్ నాలెడ్జ్ అని కూడా అంటారు. ఈ జ్ఞానం మెరుగ్గా ఉన్నవారు ఇతరుల బాధను, సంతోషాన్ని సులువుగా అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తారట. ఇకపోతే చాలా మంది ఇతరులను అర్థం చేసుకున్నంతగా తమను తాము అర్థం చేసుకోలేరు. తమలోని లోపాలను గుర్తించలేరు. అలా తమను తాము అర్థం చేసుకునే జ్ఞానమే ఇంట్రాపర్సనల్. ఈ సామర్థ్యం ఉన్నవారు తమను తాము ఉత్సాహపరుచుకుంటూ విజయ తీరాల వైపు పయనిస్తారంటున్నారు నిపుణులు. కొందరు దేన్నైనా చూసినప్పుడు రంగు, ఆకారం నుంచి చిన్న చిన్న అంశాల దాకా వెంటనే గుర్తు పెట్టుకోగలరు. ఏదైనా దూరం నుంచి చూసినా వేగంగా, సులువుగా అంచనా వేసి గుర్తించగలరు. దీనిని దృశ్య జ్ఞానం అంటే విజువల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇక సంగీత జ్ఞానం పెద్దగా శిక్షణ లేకుండానే సంగీతపరమైన సామర్థ్యాన్ని చూపించటం, పాటలు పాడగలగటం వంటివి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది. ఇది ఎక్కువగా ఉన్నవారు డాన్స్ కూడా సులువుగా నేర్చుకుని బాగా చేయగలుగుతారట. శరీర జ్ఞానం ఎప్పుడూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడంపై ప్రత్యేకమైన అవగాహన ఉండే జ్ఞానం ఇది. దీన్ని కిన్ ఈస్థెటిక్ ఇంటెలిజెన్స్ గా నిపుణులు చెబుతారు. ఇది ఎక్కువగా ఉన్నవారు క్రీడల్లో రాణిస్తారట. ఇక పర్యావరణ జ్ఞానం మన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల ప్రత్యేకమైన అవగాహన, ప్రేమ ఉండే జ్ఞానం ఇది. చెట్లు, చేమలు, జంతువులే కాదు, కొండలు, గుట్టలు, అడవులు, నదులు వంటి అన్ని ప్రకృతి అంశాలపై వీరికి విభిన్నమైన అవగాహన ఉంటుంది. దీన్నే నేచురలిస్ట్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇక చాలా మంది జీవిత తత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏమిటి, మన చుట్టూ ఉన్నదేమిటి, ఈ విశ్వం ఏమిటనే పరమార్థిక అంశాలపై దృష్టి పెట్టే జ్ఞానం అన్నమాట. దీనిని ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ తరహా జ్ఞానం ఉన్నవారు కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలరని, కొత్త అంశాలను కనిపెట్టగలరని, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సో ఈ 9 రకాలు మన తెలివితేటల్ని డిసైడ్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.